పారడైస్ టీజర్ అయితే వచ్చింది. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ పారడైస్ ఉండే. ఓకే, ఎక్సైట్మెంట్ కొంచెం తక్కువ వేసుకోరు అనే ఫీలింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే. ఓ మాట చెప్పనా, తర్వాత చూసిన మళ్ళీ సెకండ్ టైం చూసిన తర్వాత కూడా ఇట్స్ గుడ్ టీజర్, నో డౌట్. ఇట్స్ రియలీ గుడ్ టీజర్. మంచిగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఇచ్చి పాడేసిన అమ్మ బాబోయ్. ట్రైలర్ టీజర్ కట్టి వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ ఏదైతే క్రిటిసిజం వచ్చిందో నాని గారి అరవడం అంతా కూడా నాకు కూడా అనిపించింది. అండ్ స్టిల్ ఐ బిలీవ్ దట్ అది కొంచెం ఐ అగ్రీ, అది కొంచెం అరవడం అంటే లైక్ నాకు ఎక్కడి వరకు అనిపించింది అంటే ఆ పర్టికులర్ భావోద్వేగంలో నాని గారి క్యారెక్టర్ అట్లా అరవడం ఓకే. అది టీజర్లో మళ్ళీ రిపీట్ అయింది. ఈ జాగ్ ఎవరిది, ఈ దేశం ఎవరిది, ఈ జాగ్ ఎవరిది, ఈ దేశం ఎవరిది. అది ఒకసారి చాలా మరి నాకు అర్థమైంది అక్కడ ఎమోషన్ ఏమి ఉండొచ్చు కానీ టీజర్ అయితే వర్కౌట్. మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే అనిరుద్ధ్ అయితే అనుకున్నాడు రా, అనిరుద్ధ్ని ఇట్లే కొట్టమని చెప్పిండో తెలియదు కానీ అనిరుద్ధ్ అయితే మాత్రం సాప్ వేస్తా, చెద్దర వేస్తా, బెడ్షీట్ వేస్తా, నీకు మెత్త కావాలా, ఏ టైం మెత్త కావాలి, నీకు కాటన్ మెత్త కావాలన్నా ఫోమ్ తయారు చేసి పెట్టాను, పుల్లి అంటే పరుపేనా, పడుకుంటావా పడుకో అన్నట్టు పడుకోబెట్టి. దట్ ఈస్ అ ప్రాబ్లం. అనిరుద్ధ్ నీట్గా స్లీప్ వేసాడు. అదొకటి పక్క. ఓవరాల్గా ఇట్స్ గుడ్ టీజర్. ఓకే టు గుడ్ టీజర్. నాకు ఐ కాంట్ సే బ్యాడ్ అని చెప్పట్లేదు. ఖచ్చితంగా రియల్లీ మంచిగా అనిపించింది కొన్ని షార్ట్స్. ఖచ్చితంగా అమ్మ బాబో యా షేర్ నుంచి ఆగింది, అది అక్కడ ఆగిపోయింది. సరే ఓకే కొంచెం తగ్గు దాని ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం ఓవరాల్. ఖచ్చితంగా స్టిల్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పిన కానీ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ పారడైస్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ టీజర్ చూసి సినిమా కూడా ఇట్లే ఉంటుందని అయితే అనుకోవద్దు. మేబీ దిస్ ఈస్ వన్ బ్యాడ్ వాట్ ఈస్ అనుకుంటే బ్యాడ్ ఇప్పటివరకు ఒక బ్యాడ్ కాంటెంట్ ఏం రిలీజ్ చేయలేదు వాళ్ళు. ఒకవేళ ఇది బ్యాడ్ అనుకుంటే దిస్ ఇస్ ద ఓన్లీ బ్యాడ్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. ఓన్లీ బ్యాడ్ అనుకుంటే తప్ప ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ నా ఫీలింగ్. బట్ ఖచ్చితంగా సలవాడుకోసేపు బాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. నీకే అనిపించింది? నేను చెప్పనా, నాకు పిచ్చగా నచ్చింది. ఏందో నాకు అందరి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు పారడైస్తో. ఏదో వాయిస్ లేకపోతే ఏంది మీ బాధ ఏంది అంటే అందరిని అడుగుతున్నాను నేను, ఏంది అసలు? రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణ యాస రాగానే వీళ్ళకి ఎందుకో పిలకలు టచ్ చేసినాడు ఓరాక్షన్ చెప్తారు ఎవరికాడికి, అందరికి. ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది. మాకు అర్థం కాదు, వాడు మొదలేశాడు. అది వేరే విషయం. ఇప్పుడు జనరల్ గా ఆడియన్స్ లో అట్లే ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడుకోవచ్చు. మాకు అర్థమైతలేదు, వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారా, సబ్ టైటిల్ చేస్తారా అని లేరా, అది అదంతా ఒకటి కౌంటర్ కింద మొదలేశారు. అది ఇంకా పెంట చేశారు, గబ్బు లేపారు. అది జరుగుతుంది, అది ట్రూ, నిజంగా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. అదొకటి. అండ్ ఆల్సో నాని ఏదైతే క్రిటిసిజం అనుకోవాలి మావా, నాని అట్లా మాట్లాడతా అట్లా అరుస్తుంటే నేను అది కాదు. నేను ఇప్పుడు ఈ తెలంగాణ అనేది భాష యాస అనే కాన్వర్సేషన్ పక్కన పెట్టు, ఓకే, దాని మీద హేట్ అనేది కూడా పక్కన పెట్టు. నేను ఒక జనరల్ కాన్వర్సేషన్ లో అడుగుతున్నా, పారడైస్ టీజర్ లో ప్రాబ్లం ఏంటి? ఆపరేషన్ సింపుల్. అది ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఎందుకు కాదు, ఎందుకు చూస్తావు? జనరల్ గా చూస్తే ఎందుకు చూస్తుంటే ఇప్పుడు తమిళ సినిమాలు వస్తున్నాయి, తెలుగు సినిమాలు అన్ని కలుపుతున్నాం. సింపుల్. ఇన్ని సినిమాల్లో ఆపరేషన్ సినిమాలు తమిళ నుంచి ఎన్నో వస్తున్నాయి. ఇదే వీక్ లో ఒక సినిమా వచ్చింది, ఆపరేషన్ సినిమా తీసి ధనుష్ 15 రిలీజ్ చేస్తాడు 1 year లో. దాంట్లో 12 ఆపరేషన్ సినిమాలే ఉంటాయి. మిగతా 3 పోతాయి. కాబట్టి మిగతా 3 పోయినా కానీ ఏదో రకంగా ఇవన్నీ ఉన్నాయి. లైక్ దీని స్టైలిష్ సబ్స్టెన్సెస్ మంచిగా ఉన్నా కానీ నవాబులు ఇది త్వరలు ఇది ఖచ్చితంగా ఎమోషన్ వర్కౌట్ అయినా ఆపరేషన్ సినిమాలు కూడా బాగానే ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ సాచురేషన్ ఇస్ ద ప్రాబ్లమ్. నేను చెప్పనా, నేను యాక్చువల్లీ ద ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది కదా పారడైస్ కి, ఆ తర్వాత వచ్చిన ప్రతి కాంటెంట్ కి మనసులో డిసప్పాయింట్ అయ్యా. ఆయా షేర్ కావచ్చు, తర్వాత ఏదో సమ్ జైల్ సీక్వెన్స్ కావచ్చు, తర్వాత విలన్ది ప్రోమో కావచ్చు, షికాంజిత్ అదేదో చిన్న ప్రోమో వచ్చింది మోహన్ బాబు గారిది, అది కావచ్చు. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఓ పాయింట్లో. రీజన్ ఏంటంటే నాకు పారడైస్ టీజర్తో గ్లిమ్స్తో నేను పెట్టుకున్న హైప్ ఏదైతే ఉందో అది ఇవన్నీ తగ్గించడం అంటే ఇండైరెక్ట్లీ కంట్రోల్లో పెట్టింది. ఓరే బాబు నువ్వు అంత డిస్టర్బియన్ వెళ్ళిపోయి రచరచ చేసుకోకరా నాయన, ఇది ఒక గుడ్ స్టోరీ, ఒక రెగ్యులర్ సెటప్లోనే ఉంటుంది, నేను తీసుకెళ్ళి ఒక సెపరేట్ వరల్డ్లో కూర్చోబెట్టదని. బట్ ద మూమెంట్ ఇవాళ టీజర్ వచ్చింది కదా, ఫస్ట్లో నేను ఏదైతే ఎక్సైట్ అయ్యానో నాకు అది ఇది ఇచ్చింది. ఓకే, నాకు ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. నాకు ఏమంటారంటే ఇప్పుడు మధ్యలో వచ్చిన ప్రతి కాంటెంట్ ఇంక్లూడింగ్ ఆయాషర్తో సహా నాకు మా పక్క గల్లీలోనో లేదంటే కొంచెం పక్క ఊర్లోనో జరిగినట్టుగా అనిపించింది. మధ్యలో వచ్చింది ద గ్లిమ్స్ అలా లేదు, అది వేరే. నాకు ఇది కూడా అలాగ అనిపించింది.
ఓకే. హ్మ్. నాకు వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళింది. అది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ పారడైజ్. నేను డిసప్పాయింట్ అయిన ఇన్ని రోజులు నాకు ఇది అలా లేదు. హ్మ్. ఆ గొంతంటావా అది మనము మేబీ నాని గారిని చూసి చూసి మనకు అలా అలవాటైపోయి మేబీ మనం కూడా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లోకి వెళ్ళలేకపోతున్నాము. ప్లస్ ఆయన మధ్యలో చేసే జనరల్ స్విచ్‌లు ఏవైతుంటాయి అంటే లైక్ ప్యూర్ హాయన అనగొడతారు. అండ్ యూ హ్యావ్ అంటే సుందరానికి అండ్ దెన్ ఇక్కడ నుంచి వచ్చేసరికి దసరా. సో, అలా చేయటం వల్ల మేబీ మనం ఆయన్ని ఆ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఫ్యాక్టర్‌లో చూడలేకపోతున్నాము. అంటే హిట్ కూడా ఉంది. హిట్ 3 ఉంది. సో, అలా చూడలేకపోతున్నాము. అది పర్సనల్. హ్మ్. కానీ నాకు ఏ పాయింట్‌లోనో ఆ ట్రైలర్ చూస్తుంటే నేను చూసింది ఒక్కసారి. హ్మ్. ఒక్కసారికే అయిపోయింది నాకు. ముయ్యి ఇంకా చాలు. ఆ! నేను నేను ఇంకొకసారి చూసి చెక్ చేయాల్సిన అవసరం కూడా నాకు రాలా. ఐ లైక్డ్ ఇట్. నాకైతే ఇదేదో ఆయా అది. షేర్ వచ్చింది. నేను గాల్లో ఉన్న పాట తర్వాత వింటూ ఎక్కేసింది. నాకు ముందే చెప్పేసిన. ఏంది వీడు సడెన్‌గా ఆపరేషన్ పాయింట్ తీసుకొచ్చిండు. 1 ఇయర్ ముందే చెప్పేసిర్రా. నేను 1 ఇయర్ ముందే వాళ్ళు ఎప్పుడైతే రా స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడే వి హ్యాడ్ డిస్కషన్. ఛానెల్‌లో వీడియో ఉంటది. హ్మ్. సపరేషన్ సినిమానా అని చెప్పేసి. ఉంటది. అప్పుడే చెప్పిన హ్మ్. నేను. కొత్తగా ఏం స్టార్ట్ చేయలే హ్మ్. నేను. ఇప్పుడు ఇది కూడా హ్మ్. సపరేషన్ ఉంటదిరా అప్పుడే అనుకున్నాం మేము. హ్మ్. దాన్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ హ్మ్. చేస్తున్నాం. లేదని ఇప్పుడు హ్మ్. మాట్లాడలే. మధ్యలో కాంట్రాక్ట్ ఇప్పుడు మధ్యలో ఇది రాలే కాబట్టి వి డిడ్ంట్ టాక్ అబౌట్ ఇట్. అట్లా అనుకున్నా హ్మ్. గానీ నాకు హ్మ్. ఇప్పుడు ఆయా షేర్ లేపింది నన్ను. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసినాయి. రా స్టేట్మెంట్ పెంచేసింది. పోస్టర్‌లు వేరే లెవెల్ ఉన్నాయి. లేదు నాకు తెలుసు ఇది సినిమా ఇట్లుంటదని చెప్పేసి. బట్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ సేమ్ ప్రీవియస్ మూవీ ఏందిరా ఇది? 'ఓడెలా' అండ్ 'నాని' 'దసరా'. చెక్ దేర్ టీజర్స్. చెక్ దేర్ ట్రైలర్. అది వేరే. ఒకసారి చూడు. 'దసరా' టీజర్‌కి జనాలకి పిచ్చి లేసిపోయింది. ఆ తెలుసు. మ్యూజిక్ అది వేరే ఉండే. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కంపేర్ చేసినా కానీ లైక్ యూ సీ దట్ ఓకే. ఏదో జరుగుతుంది. ఓకే వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఎన్ని జాకీలు పెట్టినా నీకు తెలుసు, నాకు తెలుసు. అది లిటరల్‌గా ఎక్కడో ఉంది సినిమా. 'పారడైజ్‌కి' ఈ హ్మ్. రేంజ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఇఫ్ యూ సీ 'హిస్టరీ' గాని ఆర్ ఎల్స్ 'సరిపోద శనివారం' ప్రీవియస్ మూవీస్ చూసుకున్న 'నాని' గారికి 'పారడైజ్‌కి' ఈ రేంజ్ పిచ్చి పెరగడానికి కారణం జస్ట్ ఒక రా స్టేట్మెంట్ అయితే పక్కగా 'దసరా'. 'దసరా' ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద హ్మ్. బిగ్గెస్ట్ థింగ్స్. సో అదంతా ఆ! అవన్నీ పెట్టుకున్న తర్వాత అందులోనూ 'అనిరుద్' నువ్వు ఇంతసేపటి ఏడి చేసి పడుకున్నావు. ఇప్పుడు పడుకుంటే కోపం వచ్చేస్తది సార్. అది నేను ఆ పాయింట్ మాత్రం ఐ విల్ అగ్రీ. హ్మ్. అనిరుద్ పడుకోబెట్టాడనేది మాత్రం నేను హ్మ్. ఒప్పుకుంటా. హ్మ్. బట్ మిగతా ఏ ఏ కాన్సెప్ట్‌లోనూ నాకు ఎవ్రీ ఫ్రేమ్ క్రేజీ అనిపించింది. నాకు టోటల్ లైక్ అది ఐడియా ఏంటో అర్థమైంది. ఇంకోటేంటంటే సపరేషన్ కదా! అందుకని ఆ సినిమా లైక్ నాకెందుకో అది సెట్ కాదు అనుకుంటే అదొక ఎవరి పర్సనల్ ఒపీనియన్ ఆళ్ళది. హ్మ్. బట్ స్టిల్ నేను ఒక సినిమా నేననే కాదు ఎవరైనా గానీ సినిమా చూసేటప్పుడు ఏంటి లైక్ వాళ్ళకి ఆ టీజర్, ట్రైలర్ నుంచి ఆ సినిమా యొక్క మెంటాలిటీ ఏంటనేది ఆడియన్స్‌కి కన్వే చేస్తారు. హ్మ్. ఓకే. హ్మ్. అది వాడికి సింక్ అయినోడు లేదంటే అసలు ఏందిది అని చూద్దాం అనుకున్నాడు థియేటర్‌కెళ్తాడు. హ్మ్. ఓకే. నేను థియేటర్‌కెళ్తే అలా అనుకోని ఎళ్తా. అండ్ డెఫినెట్ నాకు తెలిసిద్ది. నాకు సపరేషన్ సినిమా అని తెలుసు. అది దాన్ని నాకేమనిపించింది. ఎలా చూపించాడనేదే నాకు ఇంపార్టెంట్. నాకు ఈ ట్రైలర్‌లో బానే చూపించాడు. ఈ హ్మ్. టీజర్‌లో. నాకైతే సో, ఐయామ్ గుడ్. డెఫినెట్‌లీ గుడ్. డైలాగ్స్ ఆర్ ద ఇష్యూ నాకు. అంటే లైక్ తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ సరిగ్గా రాయలేదని కాదు. మనం ఏదైతే రా స్టేట్మెంట్‌లో ఉన్న తీసుకొచ్చి దీంట్లో నాని మాట్లాడాడు అంతే నా ఫీలింగ్. అనిపించింది. హ్మ్. అనిపించిన కాకలు ఇప్పుడు తల్లార్లు అట్లా పట్టుకుంటే ఎట్లుంటదో చూపిద్దాం. కాబట్టి హ్మ్. ఆహ్, అణచబడ్డ వర్గం మరలబడ్డ అదొకటి మంచిగా అనిపించినా గానీ, అదే హ్మ్. కాకులది వద్దునమంటారు ఇంకోటి ఉంటదిరా. ఆహ్, కాకే మన గుర్తు మన మన కాకి కాదు. మన ఇంకేదో ఉంటది ఉద్యమం. మధ్యలో. ఇంకొకటి ఉంటది మధ్యలో. ఇంకొక లైన్. నలుపు రంగు అదే ఆ! మనం చూసిన మట్టి రంగే మన జెండా రంగు. కాదు ఇంకేదో ఉంటది. ఆ! మనకి రా స్టేట్మెంట్ ఇంకోటి రిపీట్ అవుతది. తూ అనుకునేదే ఈ కాకుండా జాగా ఎవరిది? కాదు. అదా? కాదురా. రా స్టేట్మెంట్‌లో వాళ్ళ అమ్మ మాట్లాడే స్టేట్మెంట్‌లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎంత చేసి దాంట్లో ఒకటి నేను చెప్పిన ఇంకోటి ఉంటది. సో ఒక డాష్ కొడుకు అని ఒకటుంటది. కాదురా. ఉంటది ఆమె హ్మ్. మాట్లాడుతా వస్తదన్నట్టు. పావురాల గురించి మాట్లాడింది, ఓకే. చరిత్ర గురించి ఓకే. మాట్లాడింది అనుకుంటాట. అనుకున్న కాకులన్నీ తరవాలో పట్టినాయి అన్నట్టుగా ఒకటొస్తాయి. ఆ 2, 3. దాంట్లో అనుకున్నది హ్మ్. చెప్పిన. ఇంకోటుంది. సో, ఓకే. సరే. ఆ! అనుకున్న కాకులే ఆల్రెడీ ఇనేసిన. ఇప్పుడేంటి? అని హ్మ్. అదొకటి. నీకు ఎట్లా అంటే హ్మ్. మేబీ ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ మోర్ ఫ్రమ్ పారడైజ్. అంటే హ్మ్. లైక్ కరెక్టే ఇవన్నీ ఇన్నా నేను. ఆ డైలాగ్ ఇన్నా. ఇక్కడ నాకు సినిమాటోగ్రఫీ ఆ పర్టిక్యులర్ ఇరానీ కఫేలో జరిగే ఫైట్ సీక్వెన్స్, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాట్ ఈస్ ఏ నలిగుంట్లో అది మంచిగా అనిపించింది నాకు. ఆ దిష్టి అనేది. హ్మ్. ఆ హ్మ్. కత్తులని కటకట నెత్తులంతా చుట్టుపట అదంతా వర్కౌట్ అయింది. బట్ హ్మ్. ఎట్లా అంటే లైక్ ఓకే. మనకు ఆల్రెడీ ఇది సినిమా, ఇది సిట్యుయేషన్ అని వాళ్ళు చేసినట్టు అనిపించింది. బట్ ఆ డైలాగ్సే కొంచెం ఇంకా ఉండొచ్చు కదా! అనే ఫీలింగ్. 'నాని' గారిది సడెన్‌గా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టీజర్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు వాయిస్ వాట్ ఈస్ ఏ ఆడియో సరిగ్గా సింక్రనైజ్ చేయలేదు. అంతా సెకండ్ కలిసిపోయింది. మళ్ళీ ఏదో ఇంకో మళ్ళీ వెర్షన్ ఎడిట్ చేసి వదిలేట్టున్నారుగా. పంపించారు వాళ్ళు. వెర్షన్ ఏదో రిలీజ్ చేసారు. ఫస్ట్ దాంట్లో స్టార్టింగ్ నేను ఏం చూడలేదు. మాట్లాడుతున్నారు ఈయన అర్థం కాలే నాకు ఫస్ట్ అండ్ సార్. హ్మ్.
అది కూడా ఒక పెద్ద పెంట పడింది. బట్ స్టార్టెడ్ ఆన్ నెగిటివ్ నోట్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ పారడైస్. అంటే నేను అది ఒప్పుకుంటా, అంటే జనాలకి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చిందని మాత్రం ఐ అగ్రి. బయట అయితే సౌండ్ నాకు అలా అనిపించలేదు. సౌండ్ మిక్సింగ్ నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. నేను నా పర్సనల్ నేను చెప్తున్నాను, నేను జనాల గురించి. నాకు దీంట్లో ఏ యాంగిల్లో చూసినా కానీ అరే ఇంటర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నుంచి మధ్యలో మనోడేదో దారి తెప్పాడు. యాక్చువల్లీ ఆయా షేర్లు అన్ని తీసుకొచ్చి దారి తెప్పాడు మనోడు. లిటరల్లీ నేను అదే అనుకున్నా. అంటే ఆ ఫిల్మ్ యొక్క ఐడియాలజీని పక్క తప్పించినట్టు అనిపించింది. మధ్యలో వచ్చిన కాంటెంట్, ద ఫస్ట్ రా స్టేట్మెంట్ తర్వాత వచ్చిన ప్రతి కాంటెంట్ కూడా నాకు ఎందుకో ప్యారడైజ్ సినిమా అనే టైటిల్ పెట్టకపోతే ఆ కాంటెంట్ ప్యారడైజ్ కాదేమో అంటే నా బుర్రలో నేను నలుపు రంగే మన రంగు అది. సో అలా అనిపించింది. బట్ ద మూమెంట్ ఈ టీజర్ అనగానే అడ్డమ్మ మళ్ళీ తీసుకొని సాకెట్లో పెట్టాడు బ్యాక్ అనిపించింది నాకు. ఎందుకంటే నా కాన్సెప్ట్, నా బుర్రలో ఎట్లుందంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్ అప్రెస్డ్ పీపుల్, ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు పైన ఉన్న వాళ్ళు వీళ్ళని లైక్ వీళ్ళని చిరాకు పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళ జాగాలు లాక్కొని వాటిన్నింటినీ తీసుకొచ్చి అంటే వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ వీళ్ళని అనగదొక్కి కూలీ పని చేసుకుంటే పెద్దలో ఉంటుంది. వాళ్ళు 100,000-200,000 సంథింగ్ ఏదో వచ్చి పని చేసి వెళ్తారు. అక్కడ నీకు అంత డీటెయిల్డ్గా వెళ్ళలేకపోయినా సిమిలర్లీ సో అంత తొక్కి పడుతుంటే ఒకటి రివాల్ట్ అవుతాడు. ఇదేం కొత్త కథ ఏం కాదు, బట్ దీన్ని ఎలా చూపిస్తారనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఒక కైండ్ ఆఫ్ ఒక ఏరియాలో చూపిస్తూ ఉంటారు. అండ్ దెన్ నీకు పైన ఈమె ఎవరో క్యాడులో ఆమె క్యారెక్టర్, ఆమె వీళ్ళతో చేతులు కలుపుతూ ఉంటుంది. షీల్ మేక్ సమ్ టైం వీళ్ళతో చేస్తూ ఉంటుంది, టైం పాస్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళ ఫాదర్ సో అలా అనిపిస్తుంది నాకు. సో నాకు ఒక సింపుల్ స్టోరీ అండ్ నేను ఎలా అయితే అనుకున్నాను ప్యూర్ రా వెళ్తారు అనుకున్నాను, నాకు ఇది అలా అనిపించింది. దిస్ ఫెల్ట్ లైక్ ఏ రా స్టేట్మెంట్. డాగీ బాయ్ ఐ పర్సనలీ అగ్రీ విత్ యూ. డాగీ బాయ్ చెప్పేది ఏంటంటే ఇట్ సింప్లీ ఫీల్స్ జెనరిక్ విత్ స్టైలిస్టిక్ విజువల్స్. మేబీ నాకు అట్లా అనిపించింది. శ్రీరాములమ్మ మేల్ వర్షన్ ఏమో నాకైతే ఆ రేంజ్ లో అయితే అనిపించలేదు. మేబీ నువ్వు చెప్పిన ఏదైతే పర్టికులర్ టీజరో ఇదే ఉంచి నువ్వు అనిరుద్తో వేరే లెవెల్ మ్యూజిక్ కొట్టించుంటే మేబీ ఇంకా బెటర్ ఉంటుంది. బెటర్ టీజర్ కట్ ఉండాల్సిందేమో. అసలు కట్ చాలా వ్యాకీగా ఉంది కదా. నవీన్ నూలి పడుకున్నాడు. నవీన్ నూలి ఎంతమంది పడుకున్నారంటే నవీన్ నూలి ఎప్పటి నుంచో పడుకున్నాడు, దొర్లుతున్నాడు ఈసారి కళ్ళల్లో దొర్లుతున్నాడు అటు. సో అది కట్ చాలా వ్యాకీ కట్, మామూలు వ్యాకీ కట్ కదా. దీనికి స్కోర్ ఎట్టా కొడతావు అసలు? ఏ రేంజ్ లో నువ్వు ఒక సింక్ స్కోర్ ఎలా కొడతావు దీనికి? అది అనిరుద్ధ్ చూసుకుంటాడు, మనకు అవసరం లేదు, మనం ఎక్స్పర్ట్స్ కదా మనం కాదు అదే అనేది. అందుకనే అది సరిగ్గా సెట్ కాలేదు. నువ్వు అట్లా ఎట్లా అనుకుంటావు మరి? డీసీ చూసినావు, డీసీలో సాగు కొట్టిండు, ఎట్లా కొట్టినావు మరి? దానికి డీసీ కట్టు వేరు రా, డీసీ కట్టు వేరు కాదు రా, సినిమాలో చూడరా ఇంకా వేరే ఉంటది. అది సినిమా ఇంకా చూడలేదు. మేబీ ఇది కూడా సినిమాలో బాగానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఆగమాగంలో టీజర్ రిలీజ్ చేయాలి, తొందర చేయాలని చెప్పేసి చేసిందేమో తెలియదు కానీ ఆగమ ఇచ్చింది. మ్యూజిక్ అయితే పడుకుంది, అది మాత్రం పక్క. అదైతే ఖచ్చితంగా మాట్లాడతాం. ఆపరేషన్ సపరేషన్ గురించి ఎందుకు మాట్లాడతావు ప్రతిసారి? అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూస్తావు అంటే నేను ప్రతి వారం థియేటర్కి వెళ్తాను. 52 వారాల్లో ఖచ్చితంగా ఒక 100 సినిమాలని థియేటర్లో చూస్తాను. దాంట్లో 30 సినిమాలు తమిళ సినిమాలు ఉంటే 20 సినిమాలు ఇవ్వేసి వస్తాయి. మన దాంట్లో కూడా ఇవ్వేసి వస్తాయి మెజారిటీ. అవి లేకుండా సినిమాలు ఉండేవి కాదు, అవి ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. అవి ఉన్నాయా లేవా తెలియకుండా పెట్టాలి. నీకు ఒక ఐడియాలజీ ఉందనుకో, అది ఉందా లేదా అని తెలియకుండా దాన్ని ఇరికియాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. మన దరిద్రానికి అట్లా అంత గ్రేట్ ఫిల్మ్ మేకర్లు మన దగ్గర లేరు, అది పక్క. లోకల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తారు. ఇప్పుడు ఆడిసీ ఉందనుకుందాం, క్రిస్టఫర్ నోలన్ తీస్తాడు సినిమా. క్రిస్టఫర్ నోలన్ తీసుకున్న స్టోరీకి ఆయన ఐడియాలజీకి సంబంధమే లేదా. ఏదైతే ఒరిజినల్ ఆడిసీ స్టోరీ ఉందో ఈయన సినిమా తీసిన స్టోరీ ఉందో అసలు సంబంధమే లేదు. బట్ ఆయన ఐడియాలజీకి తగ్గట్టుగా స్టోరీని మార్చుకున్నాడు. చూసినావా? నీకు తేడా తెలియలే, నీకు తేడానే తెలియలే. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ అ గ్రేట్ డైరెక్టర్. అది మన దగ్గర ఉండి సావదు. దరిద్రం ఏంటంటే అన్ని అదే కనబడతాయి నాకు. కనబడుతుంది, లిటరల్ కనబడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు నాకు ప్రతిసారి? ఓకే, ఒకటిసారి నాకు కనబడ్డా పర్లేదు, నువ్వు మంచి సినిమా ఇస్తున్నావు, ఓకే. రెండో సినిమా వచ్చింది పర్లేదు, మూడో సినిమా ఓకే, నాలుగో సినిమా ఓకే. ఓరైనమ్మ ఎన్ని ఇస్తారా ఒక 1 ఇయర్లా? ధనుష్ అయితే మొత్తం అవి ఇస్తాడు కాబట్టి వస్తుంది ఆపరేషన్. నాకు అట్లాంటి సినిమాలు రావడంలో తప్పు లేదు, అన్ని అవే వస్తే తప్పు, సాచురేట్ అయిపోతే తప్పు.